వెల్కమ్ టు పోస్ట్ 360 న్యూస్. నేను విష్ణుకాంత్ కుల్కర్ని. మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి యుద్ధాల కారణంగా డీజిల్ మరియు పెట్రోల్ ధరలు పెరగనున్నాయా? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా చమురు ధర నిల్వలు తారాస్థాయికి చేరుకోనున్నాయా? ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం వైపు అడుగులేనుందా? అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. ఇజ్రాయెల్ ఇరాన్ క్షిపణ దాడులు జరపగానే ముందుగా భారత్ ని హెచ్చరించింది. మిడిల్ ఈస్ట్ దేశాలతో భారతదేశానికి ఎగుమతులు దిగుమతుల సంబంధం ఉన్నప్పటికీ ముడి చమురు ధరల కారణంగా ఇప్పుడు భారత్ లో సందిగ్ధ పరిస్థితి నెలకొంది. దీనిపై మోడీ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మిడిల్ ఈస్ట్ దేశాలకు భారతదేశం యంత్రాలు మరియు మెడికల్ సామాగ్రిని సరఫరా చేస్తే మిడిల్ ఈస్ట్ క్రూడ్ ఆయిల్ ని సరఫరా చేస్తుంది. ఈ ఎగుమతులు దిగుమతుల సంబంధం ఇప్పుడు అస్తవ్యస్తంగా మారింది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ లో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలను తారాస్థాయికి తీసుకువెళ్ళింది. ఇంటర్నేషనల్ మార్కెట్ సడన్ గా ఒక్క బ్యారెల్ ధర $79 చేరింది. ఇంటర్నేషనల్ మార్కెట్ కుప్పకూలనుంది. దీనితో ప్రపంచ దేశాలన్నీ సందిగ్ధంలో పడిపోయాయి. ఇలాగే ఇంకొన్ని రోజుల పాటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరిగితే పెట్రోల్ డీజిల్ రేట్లు తారాస్థాయికి చేరుకోనున్నాయి. భారతదేశంపై దీని ప్రభావం చాలా శాతం ఉండనుంది. ఎందుకంటే ఒకవేళ ముడి చమురు ధర పెరిగితే భారతదేశం పెరిగిన ముడి చమురు ధరను సామాన్యుడు నెత్తినే కొడుతుంది. ఒకవేళ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే సామాన్యుడు ఇప్పటి వరకు ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ రేట్లతో పాటు 10% మేర పెట్రోల్ మరియు డీజిల్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇలాగే కొనసాగుతుంటే దీని ప్రభావం భారతదేశంతో పాటు మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో పాటు ఆసియా దేశం మొత్తం మీద పడే అవకాశం ఉంది. మార్కెట్లో చమురు ధరలు పెరిగి గరిష్టంగా తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్ మీద కూడా దీని ప్రభావం ఉండనుంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత ఇప్పుడు ఆసియాను వెంటాడుతున్న అతిపెద్ద సమస్య చైనా వర్సెస్ తైవాన్. ఒకవేళ చైనా రంకెలేసి తైవాన్ వైపు అడుగులేస్తే మాత్రం ఇది భారత్కి పెద్ద దెబ్బనే చెప్పాలి. దీని కారణంగా ముడి చమురు ధరలు ఇప్పుడు ఉన్న దానికంటే 50% మేర పెరగనున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఈ యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? వాహనదారులపై చమురు ధర నిల్వలు పెరిగిన తర్వాత వారిపై భారాన్ని మోపుతుందా, లేదా ఇప్పుడున్నటువంటి ధరలే అలాగే కంటిన్యూ చేస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే ప్రపంచ యుద్ధం వైపు ఇప్పుడు అన్ని దేశాలు అడుగేస్తున్నాయి. లెబనాన్, ఇరాక్, ఇరాన్, గాజా, పాలస్తీనా, యుక్రెయిన్, రష్యా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్నాయి. దాదాపు సగం చచ్చి బతుకు జీవుడా అని వెళ్లదీస్తున్నటువంటి ఈ దేశాలకు ఇప్పుడు ఇజ్రాయిల్ మరియు ఇరాన్ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం వైపు అడుగులేసేలా చేస్తుంది. దీని కారణంగా పెరగనున్న ముడి చమురు ధరలు ప్రతి ఒక్క దేశాన్ని తాకనున్నాయి. ఇరాన్ ఇజ్రాయిల్ పెట్టిన ఈ నిప్పు ఇప్పుడు ప్రతి ఒక్క దేశాన్ని తగలెట్టేలా ఉన్నాయి. కారణంగా ప్రపంచ స్టాక్ మార్కెట్ మొత్తం కుప్పకూలనుంది. దీంతో తారాస్థాయికి చేరుకున్నటువంటి ముడి చమురు ధరలు ఇప్పుడు ప్రతి దేశాన్ని కలవరపెడుతున్నాయి. దీని కారణంగా ముడి చమురు ధరలు పెరగడం ద్వారా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయి. దీని కారణంగా సామాన్యుడు కొనుగోలు చేసే ప్రతి వస్తువు పెరగనుంది. దీని కారణంగా సామాన్యుడికి జేబుకు చిల్లుపడనుంది. కానీ భారతదేశం ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో న్యూట్రల్ గా ఉంటుందా, లేదా ఒకవేళ యుద్ధం వస్తే ఇజ్రాయెల్ వైపు నిలబడుతుందా అనేది చూడాలి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ద్వారా నష్టపోయేందుకు సిద్ధంగా ఉన్నటువంటి దేశాలు చాలానే ఉన్నప్పటికీ ఇంటర్నేషనల్ మార్కెట్ మరియు యునైటెడ్ నేషన్స్ ఏం చెప్తున్నాయంటే ఒకవేళ యుద్ధం ద్వారా ముడి చమురు ధరలు పెరగాల్సి వస్తే మీరు వేరే ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ చూసుకోండి అని చెప్పకనే చెబుతున్నాయి. కానీ 80% మేర క్రూడ్ ఆయిల్ మనం దిగుమతి చేసుకుంటుంది మిడిల్ ఈస్ట్ కంట్రీతోనే. ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తారాస్థాయికి చేరుకుంటే ఆ నిప్పు సౌదీ అరేబియా కూడా తాకనుంది. దీని ద్వారా మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేశం యుద్ధ రంగంలోకి దుంకినట్టే. తద్వారా మనం దిగుమతి చేసుకుంటున్నటువంటి చమురు ధర నిల్వలు భారీగా పెరిగాయి. దీనికంటే ముందు రష్యా యుక్రెయిన్ యుద్ధం ద్వారా పెరిగిన ముడి చమురు ధరలు కారణంగా భారతదేశం మీద ప్రభావం చాలా ఉంది. దీని కారణంగా
5 సంవత్సరాలకు ఒకసారి పెరగాల్సినటువంటి ముడి చమురు ధరలు 1 సంవత్సరంలోనే పెరిగాయి. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ద్వారా అవి మరింత పెరగనున్నాయి. ఒకవేళ చైనా మరియు తైవాన్ యుద్ధం ప్రారంభమైనట్లయితే ముడి చమురు మనం మిడిల్ ఈస్ట్ నుంచి కొనుగోలు ఆపేయడం తప్ప వేరే గత్యంతరం లేదని నిపుణులు అంటున్నారు. ఒకవేళ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి కాకుండా, రష్యా నుంచి కాకుండా భారతదేశానికి ముడి చమురు నిల్వలు ఎగుమతి చేసే దేశం ఏదైనా ఉందంటే అది అమెరికానే. ఇక్కడ అమెరికా చెప్పకనే చెబుతుంది. ఒకవేళ భారతదేశం ఎవరి వైపున నిలబడుతుంది దాన్ని బట్టి ఇక్కడ అంతర్జాతీయ మార్కెట్లో గరిష్ట నిల్వలు లేదా కనిష్ట నిల్వల ప్రభావం ఉండనుంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ కోసం ఇప్పుడే పోస్ట్ 360 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వార్ అప్డేట్స్ కోసం ఇప్పుడే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం త్వరలో ఆగిపోయేలా కనిపించడం లేదు. ఒకవైపు ఇరాన్ వెంటనే దాదాపు 200 క్షిపణులతో ఇజ్రాయెల్ పై దాడి చేయగా, మంగళవారం ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు ఇరాన్ దాడికి మేము ప్రతిస్పందిస్తామని నెతన్యాహు చెప్పుకొచ్చారు. మా ప్రణాళిక సిద్ధంగా ఉంది. వార్ రూమ్ లో మమ్మల్ని ఆపేవారు ఎవరు? మేము తలుచుకుంటే అమెరికా సహాయంతో ఇరాన్ ని ఒక్క రోజులో మట్టు పెడతామని చెప్పుకొచ్చారు. అయితే మేము సమయం స్థలాన్ని ఎంచుకుంటామని సూటుగా చెప్పింది ఇజ్రాయెల్ ప్రభుత్వం. నాన్న ఇరాన్, వార్ గ్రౌండ్ నీదా నాదా అని కాదు, నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా అని బాలయ్యలాగా డైలాగులు చెప్పుకుంటూ మరీ భయపెడుతున్నారు నెతన్యాహు ప్రభుత్వం ఇరాన్ ని. దీనికి ఇరాన్ ప్రభుత్వం స్పందిస్తూ, మీ తాటాకు చెప్పులకు మేము భయపడేది లేదు, మా వెంట రష్యా ఉంది అని చెప్పుకొస్తుంది ఇరాన్ ప్రభుత్వం. ఎలకా పిల్లుల్లాగా కొట్లాడుతున్నటువంటి ఇజ్రాయిల్ ఇరాన్ పరిస్థితులు ఇంకొన్ని రోజుల్లో ఏంటి అనేది తెలవనున్నాయి. రెండు వైపులా పెరుగుతున్నటువంటి ఉద్రిక్త వాతావరణంతో అంతర్జాతీయ ముడి చమురు ధరలపై చాలా ప్రభావం కనిపించనుంది. తాజా నివేదిక ప్రకారం ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ WTI క్రూడ్ ధరలు అకస్మాత్తుగా 5% వరకు పెరిగాయి. ఇది ఇటీవల సుమారు 2.7% దాకా పడిపోయింది. కానీ మరోవైపు బ్రెంట్ క్రూడ్ ధర కూడా మరోసారి బ్యారెల్ కు $75 వరకు చేరుకుంది. రష్యా మరియు యుక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇదే మొట్టమొదటిసారి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరగడం. ముడి చమురు ధరలు విపరీతంగా పెరగనున్నాయని, ప్రతి ఒక్క దేశం అలర్ట్ జోన్ లో ఉండాలని యునైటెడ్ నేషన్స్ ఒక భారీ హెచ్చరిక జారీ చేసింది. ఇక పెట్రోల్ మరియు డీజిల్ ధరలు భారతదేశంలో తగ్గుతాయని భావించే ప్రతి సామాన్యుడి ఆశకు బ్రేక్ పడనుంది. గత సెప్టెంబర్ ప్రారంభంలో అంతర్జాతీయ మార్కెట్ క్రూడ్ ధరలో నిరంతర క్షీణత ఉంది. కానీ కరోనా తర్వాత ఇది మారనుంది, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గనున్నాయి అని వార్తలు వచ్చినప్పటికీ రష్యా యుక్రెయిన్ యుద్ధంతో అది అసాధ్యమని తేలిపోయింది. WTI క్రూడ్ ధర బ్యారెల్ కు $70 నుండి $69.27 కంటే దిగువకు పడిపోయింది. అయితే 2021 తర్వాత మొదటిసారిగా బ్రెంట్ క్రూడ్ ధర కూడా బ్యారెల్ కు దాదాపు $70లకు పడిపోయింది. వాస్తవానికి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ పాలసీ రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అయినప్పటికీ ప్రపంచ ముడి చమురు ధరలు తగ్గలేవు కదా, ఇంకా పెరిగే యోచనలో ఉన్నాయి. భారత్ లో పండుగ సీజన్ లో కూడా భారతదేశంలో దీర్ఘకాలంగా స్థిరంగా ఉన్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలు కూడా తగ్గుతాయని ఆశపడ్డ ప్రతి సామాన్యుడికి ఇదొక చుక్కెదురు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకున్న తర్వాత ఇక పెట్రోల్ డీజిల్ పై భారం చాలా వరకు పెరగనుంది. హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని లెబనాన్ లో ఇజ్రాయెల్ సేనలు చేపట్టిన దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ బుధవారం భారీ ఖండాంతర క్షిపణులను ప్రయోగించిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ఇది కాకుండా మిడిల్ ఈస్ట్ దేశాలతో భారత్ కు వాణిజ్య సంబంధాలు చాలా కీలకం. కానీ భారత్ తీసుకునే నిర్ణయంపై ఇప్పుడు ముడి చమురు ధరలు కూడా ఒకంతకు ఆధారపడి ఉన్నాయనే చెప్పాలి. యుద్ధమా శరణమా, నువ్వు నా ఇంటికి వస్తే నేను నీ ఇంటికి వస్తా, నా ఇంటి గోడ కూలుస్తే నేను నీ ఇంటి కప్పు కూలుస్తా అనేలా సాగుతుంది ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం. ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమైనీ తగ్గేదేలే అని ముందుకు సాగుతున్నారు. వార్ బంకర్ రూమ్ లో కూర్చొని మాస్టర్ ప్లాన్ తో సిద్ధంగా ఉన్నారు నెతన్యాహు ప్రభుత్వం. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ యుద్ధం ఇప్పుడు ప్రపంచ దేశాన్ని గజగజ వణికిస్తుంది. దీని కారణంగా వరల్డ్ వార్ 3
ప్రారంభమైందనే చెప్పాలి. ఒకవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది, మరోవైపు ఇజ్రాయెల్ వర్సెస్ గాజా, ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా, ఇజ్రాయెల్ వర్సెస్ లెబనాన్, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్. దాదాపు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్ని యుద్ధంలోకి దిగిపోయాయి. తర్వాత మిగిలింది చైనా వర్సెస్ తైవాన్. ఒకవేళ ఈ యుద్ధం కూడా ప్రారంభమైతే విశ్వ యుద్ధం తప్పనిసరి. ఇక ప్రపంచ దేశాలన్నీ వరల్డ్ వార్ 3 జరపాల్సిందే అని నిపుణులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ యుద్ధాల కారణంగా అకారణంగా ముడి చమురు ధరలు పెరిగి సామాన్యుడి జేబుకైతే చిల్లు పడుతుంది. అందులో భాగంగా భారతదేశంపై దీని ప్రభావం 80% మేర కనిపేనుంది. ఒకవేళ మిడిల్ ఈస్ట్ లో రాచుకున్నటువంటి ఈ నిప్పు భారత్ కి చేరుకోవడానికి ఎంతో సమయం పట్టదు. పాకిస్తాన్ లో జరుగుతున్నటువంటి సివిల్ వార్ తారాస్థాయికి చేరుకుంటే ఆఫ్ఘనిస్తాన్ అనుకున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ తన గన్నును పాకిస్తాన్ వైపు గురిపెడితే ఇక యుద్ధమే. ఒకవైపు బంగ్లాదేశ్ శ్రీలంక దివాళా తీసి శరణు 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 అని ప్రపంచ దేశాల ముందు మొరబెట్టుకుంటుంటే ఒకవైపు సునామీలు, ఒకవైపు ఆర్థిక పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్నటువంటి దేశాలు యుద్ధంలో పాల్గొంటాయా? ఒకవేళ యుద్ధం చేయాల్సి వస్తే భారత్ కథన రంగంలోకి దూకుతుందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇప్పుడే పోస్ట్ 360 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యుద్ధానికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ ని మీ ముందు ఉంచుతాం.